శ్రీ సత్యసాయి జిల్లా రోళ్ల మండల కేంద్రంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక్కడ భూతప్పాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిపారు. భక్తులు వేకువజామున చల్లటి నీటితో స్నానం ఆచరించి ఉపవాస దీక్షలో పాల్గొన్నారు. భూతప్పల కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు మాయమవుతాయని, సంతానం లేని వారికి సంతాన సాఫల్యం లభిస్తుందని, పెళ్లిళ్లు కాని వారికి పెళ్లిళ్లవుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక ఈ బ్రహ్మోత్సవాలకు ఏపీ నుంచే కాకుండా కర్ణాటక, తెలంగాణ, తమిళనాడు నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. కలిసి వెళ్ళి దేవ సంఘానికి కోసం వచ్చినాము. ఇక్కడికి వచ్చిన వెంటనే భూతప్ప దేవుడు మంచి చేస్తాడు. ಯೋಗಾನ ಶ್ರೀಮಯ್ಯ ನಾವು ಇಲ್ಲಿ ಆಲಯ ಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹಸ್ವಾಮಿ ಆಲಯ ಪ್ರಧಾನ ಅರ್ಚಕರು ಪ್ರೆಸಿಡೆಂಟ್. అదే ప్రతి వర్షదంటే ఈ వర్ష కూడా బ్రహ్మరథోత్సవం ಭಾಳ అద్దూరియాಗಿ ఘనంగా జరిగింది. ముందు రోజు ఫస్ట్ రోజు 12ನೇ ತಾರೀಕು ತ್ರಯೋದಶಿಯಿಂದ ಸ್ಟಾರ್ಟ್ ಆಗಿ ಆವತ್ತು ಅಂಕುರಾರ್ಪಣೆ ಇರುತ್ತೆ. ಅದ ನಂತರ ಸ್ವಾಮಿವಾರಿ ಕಲ್ಯಾಣೋತ್ಸವ ಇರುತ್ತೆ ಗುರುವಾರ, ಮತ್ತು ಶುಕ್ರವಾರ ಬ್ರಹ್ಮರಥೋತ್ಸವ ಆಗಬೇಕು. తర్వాత ಇದು ಗರುಡೋತ್ಸವ ಆದಿತ್ಯವಾರ, సోమవారం నిన్న ಮತ್ತು ಹೂವಿನ ಪಲ್ಲಕ್ಕಿ ఏర్పడుతుంది. ఈరోజు స్వామివారి భక్తి కీర్తన ఉంటుంది ఈరోజు నైట్. రేపు భూతప్ప సేవ తలే ఉంటుంది. ఘనంగా ప్రతి వర్షం ఈ వర్షం కూడా ఘనంగా జరుగుతారు. ప్రత్యేక దినం ఏమంటే భూతప్ప సేవ అనేది ఈరోజు లక్షలకి పైన భక్తులందరూ వచ్చేసి వాళ్ళ కోరికలేమో తీర్చుకున్నారు. దానికి వాళ్ళు వచ్చేసి భూతప్పకి అడ్డుపడేసి నమస్కారం చేసేసి వాళ్ళకి ఏమో కోరిక ఉంటుందో, పెళ్లి కాలేదంటే, పిల్లలు లేదంటే, ఇంకా నానా కష్టాలు వాళ్ళకి సరిపోవాలనేది భూతప్పనికి వచ్చేసి వాళ్ళు నమస్కారం చేసి ఈరోజు ప్రత్యేక దినం. ఈరోజు నరసింహస్వామి లక్ష్మీ నరసింహస్వామి మడి భూతప్ప కాలు పడేసి ఆరాధన చేసుకుంటారు. ఈరోజు ప్రత్యేక దినం.